బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి మరి. రానున్న రోజులు అరాచకమే. కరోనా తర్వాత అందరి బిజినెస్లు డల్ అయిపోయాయేమో కానీ బాలయ్య మార్కెట్ మాత్రం డబుల్ అయింది. అంతకు ముందున్న బాలయ్యకు ఇప్పటి ఎన్బీకేకు అసలు పొంతనే లేదు. అందుకే బడ్జెట్ విషయంలోనూ తగ్గేదే లేదంటున్నారు నిర్మాతలు. ఎన్బీకే 110 కోసం ఊహించని బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్. మరి అదెంత? ఇంతకీ ఆ సినిమా దర్శకుడు ఎవరు? అఖండ తర్వాత బాలయ్య కెరియర్ రూపురేఖలు మారిపోయాయి. 3-4 ఏళ్లుగా ఆయన సినిమాలకు వస్తున్న వసూళ్లు చూస్తుంటే ఈ విషయం అర్థమైపోతుంది. 30 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా 3 సార్లు 100 కోట్లకు పైగా వసూలు చేశారు. సీనియర్ హీరోలలో ఫస్ట్ టైం ఈ ఫీట్ చేసి చూపించారు. అసలు బాలయ్య ఇప్పుడు అన్స్టాపబుల్ అంతే. అఖండకు ముందు వరకు బాలయ్యతో సినిమా అంటే చాలా లిమిటెడ్ బడ్జెట్తోనే తీసేవారు. మహా అయితే 30 కోట్లు, కథ మరీ బాగుంటే 40 కోట్లు, అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టేవాళ్ళు కాదు. కానీ సీన్ అంతా మారిపోయింది ఇప్పుడు. భగవంత్ కేసరి కోసం 60 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు బాబీ సినిమా కోసం 80 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. బాబీ తర్వాత బోయపాటితో సినిమా చేయబోతున్నారు బాలయ్య. 14 రీల్స్లో రానున్న ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 150 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. బోయపాటి బాలయ్య ట్రాక్ రికార్డ్, ఇప్పుడు బాలయ్య ఉన్న ఫేమ్ చూశాక ఈ బడ్జెట్ పెద్దదేం కాదంటున్నారు విశ్లేషకులు. పైగా ఇది పాన్ ఇండియాను సినిమా కూడాను. మరి ఈ చిత్రంలో బాలయ్య ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలిక.